నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. డాంకీ ప్యాలెస్ అని చెప్పేసి ఒక పెద్ద బూటకం అయితే ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఈ డాంకీల పేరిట, డాంకీ పాలుకు పేరిట కొంత మోసాలు తెగబడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 400 పైచీలకు కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. దాదాపు డిపాజిట్ పరంగా లక్షల్లో వాళ్ళు ఇప్పటికి ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. వీళ్ళందరినీ మోసగించి ఉడాయించిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 100 కోట్ల స్కామ్ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు బాధితులు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్తే అండి. అసలు ఎట్లా జరిగింది ఇదంతా మోసం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎలా అప్రోచ్ అయ్యాడు? అతన్ని అప్రోచ్ అవటం ఏం లేదండి. మా అబ్బాయి పేరు నిఖిలేష్ అండి. మా అబ్బాయి ఇక్కడ బోడుప్పల్లో ఉంటాడు, ఉప్పల్ దగ్గర. సో మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, నానా నేను యూట్యూబ్ లో చూసుకున్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకేం సెటిల్మెంట్ లేదు, నాకు ఏదన్నా మీరు ఫైనాన్స్ చేస్తే నేను ఒక డాంకీ ఫామ్ పెట్టుకొని నేను సెటిల్ అవుతాను, నేను యూట్యూబ్ లో చూశాను, ఇలాగా అప్పటికే 40-50 మంది పెట్టున్నారండి. సో ఈ డాంకీ ఫామ్ లో మిల్క్ 1600 రూపాయలు పే చేస్తామంటున్నారు. కాబట్టి నేను అది పెట్టుకుంటానంటే మేము కూడా ఓకే అనుకున్నాము. సో దానికి ఫైనాన్స్ కావాలంటే 43,70,000 రూపాయలు, 30,90,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోను, 8 లక్షలు వాళ్ళ అమ్మగారి గాజులు తాకట్టు పెట్టి, నగలు తాకట్టు పెట్టి 8 లక్షలు, బయట వాళ్ళ మేనమామ దగ్గర అడిగి 5 లక్షలు, 43,70,000 కట్టినాక బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 15 లక్షలు అప్పు తెచ్చుకొని దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గాడిదలు ఉండటానికి, సీసీ కెమెరాలు పెడతానికి, అలాగే వాటి మిల్క్ స్టోర్ చేయడానికి ఫ్రీజర్స్ కొనడానికి, ఆ పని వాళ్ళకి, షెడ్ కి, తర్వాత లీజ్ తీసుకుంటానికి, పొలం లీజ్ తీసుకొని గడ్డి వేస్తే కానీ మీ గడ్డి రెడీగా ఉంటే కానీ డాంకీస్ ఇవ్వనంటే 5 ఎకరాలు లీజ్ తీసుకొని అందులో గ్రాస్, నేపరి గడ్డి అవి పెంచుకుంటా ఉంటే తర్వాత మనం డబ్బులు ఇచ్చి నాకు తెలిసింది ఏంటంటే వాడు మోసగాడని. ఎందుకంటే ఆగస్టు 2023లో మా అబ్బాయి డబ్బు కట్టాడండి, 43,70,000. సో 43,70,000 రూపాయలకి పోరాడితే మొన్న 1 మంత్ బ్యాక్ చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులన్నీ రిటర్న్ అయినాయి, అన్ని చెక్కులు ఉన్నాయి, ఆ రిటర్న్ కాగితాలు కూడా ఉన్నాయండి, అవి చూపిస్తాను. ఇప్పుడు ఎలా మోసపోయారంటే ఎవడైనా బతుకు తెరువు కోసం వెళ్ళారండి. ఇక్కడ నేను ఒక్కనే కాదుగా 70 మంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించి మోసాలు చూసాం. అంటే ఈ రకమైన మోసం అనేది ఇదే మొదటిసారి వెలుగులోకి రావడం అనేది కూడా నేను అనేది మంచిది సార్. ఇదిగోండి చెక్కులు, చెక్ 1, చెక్ 2, చెక్ 3, చెక్ 4. దిస్ ఈజ్ అబౌట్ 43,70,000 రూపాయలు చెక్కులండి. అలాగే ఇచ్చింది ఇప్పుడు మీకు ఇచ్చినాయి. ఇదిగోండి బ్యాంకులో బికాస్ ఆఫ్ లెస్ ఫండ్స్, బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి బ్యాంక్ నుంచి రిజెక్ట్ అయిన కాగితాలు, చెక్కులన్నీ బౌన్స్. ఈ కేసు వేయాలంటే లాయర్ ఫీజు, మళ్ళీ డబ్బు కట్టుకోవాలి, ఇవన్నీ ఇదిగోండి చెక్కులు బౌన్స్ అయిన కాగితాలు. ఇప్పుడు చెప్పండి అయ్యా, చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సోనికా గానీ ప్రధానంగా అంటే వీళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేదంటే డైరెక్ట్ అవుతానికి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? డైరెక్ట్ గా ఎవడు కాదు, బాబు ఆ బాబు అన్న అతనికి డబ్బు కట్టాడు మా అబ్బాయి. బాబు ఇప్పుడు మెయినా కాదో తెలియదు. వాళ్ళ 5గురు, అందులో బాబే హ్యాండిల్ చేస్తాడు. మనం డాంకీ ప్యాలెస్ కి డబ్బు పంపించాం, డాంకీ ప్యాలెస్ లో మోసపోయారు. అదండి. అది ఇప్పుడు ఏం కోరుతా ఉన్నారు మీరు? అసలు సార్ పోయిన డబ్బులు ఇవ్వండి బాబు అని అడుగుతారు. వడ్డీలు అడగట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు అడగట్లా. మేము ఏ డబ్బులు అయితే మీకు కట్టామో, ఏ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో, ఏ డబ్బులకైతే మీరు చెక్కులు ఇచ్చారో అవి ఇవ్వండి. ఎందుకంటే అప్పులోళ్ళు వచ్చి ఇళ్లకు వచ్చి మీద పడిపోయి నానా బూతులు తిడుతున్నారు, ఆ కష్టాలు పడలేకపోతున్నారు. మా అబ్బాయి ఒకటే రైతు కాదు, యాక్చువల్ గా నేను హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చానండి. నేను మా ఊరు నుంచి హైదరాబాద్ కి, డాడీ హాస్పిటల్కి వెళ్తా ఒకసారి తెచ్చి వెళ్దామంటే చూస్తే ఇక్కడ ఇంత పెద్ద మీటింగ్ జరుగుతా ఉంది. ఈ స్కామ్ లో 70-80 మంది ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు 400 పైచీలకి ఇందులో మోసపోయినట్టుగా ఇప్పుడు చూపిస్తాం. కుటుంబాలయ్యా, వ్యక్తులైతే ఒక 75 నుంచి 100 మంది ఉన్నారు. ఇప్పుడు నాకు పెళ్ళాం, కూతురు, బిడ్డ, కొడుకు ఉంటారు కదా. మరి కుటుంబం అంటే 400 కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి కదా. ఇప్పుడు 100 కుటుంబాలు, 400 మంది మనుషులు రోడ్డును పడిపోయారు సార్. అంటే ఇప్పుడు ఇందులో కలెక్టర్ కూడా గతంలో ఓపెన్ చేయడానికి వచ్చారు. చేయబట్టే నేషనల్ యానిమల్ హస్బెండరీ నుంచి ఇది పెద్ద అద్భుతమైన బిజినెస్ అని చెప్పబట్టే మేము అందరూ డబ్బు కట్టాం. కలెక్టర్ ఏమైంది మరి? కలెక్టర్ తమిళనాడులో ఉన్నాడు. వెళ్ళాం సార్, వెళ్తే ఓకే మేము రాస్తున్నాం రిపోర్ట్ అన్నారు.
రైట్. ప్రస్తుతానికైతే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? ఏమైనా ఈ ఆంధ్ర గానీ తెలంగాణ? సార్ మీ ప్రెస్ క్లబ్ వచ్చింది, ఇప్పుడు మేము విన్నవించుకుంటున్నాం, వాళ్ళ దృష్టికి తమలాంటి వాళ్ళు తీసుకెళ్తారని ఆశపడుతున్నాం. అది సీఎం గారితో మాట్లాడాం కదా సార్, మీలాంటి 10 మంది టీవీలో లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఏమైనా సీఎం గారు చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో. థ్యాంక్ యూ. సో మనం ఇందాక మాట్లాడినట్టుగా దాదాపు 400 కుటుంబాలు ఇందులో మోసపోయిన పరిస్థితి. దాదాపు 100 కోట్ల పైచిలకు ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది. మోసాలు జరిగిన పరిస్థితి. వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఇప్పటికీ స్పందించిన పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు అక్కడ ఏదైతే ఫోటోలు వీళ్ళు ఇచ్చేసారు అనేది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రమాదేవి గారు మనతో ఉన్నారు. దాదాపు 60 నుంచి 70 లక్షలు ఇందులో పెట్టి మోసపోయిన పరిస్థితి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు వాళ్ళని, మీకు ఎలా తెలిసి ఈ బిజినెస్ అనేది ఎట్లా? యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ లో చూసినాం. మా ఆయన ఇక్కడ మేము కామారెడ్డిలో ఉంటాం. కామారెడ్డి నుంచి మేము 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మా ఆయన టైల్స్ వర్క్ చేపిస్తాడు. అక్కడ నుంచి టైల్స్, మార్బుల్, గ్రానైట్ వర్క్ చేస్తాడు కదా. దాని నుంచి సొంతంగా మేము గ్రానైట్ షాప్ పెట్టుకున్నాం. షాప్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కరోనా, రెండో కరోనా వచ్చి లాస్ అయినాం సార్. మేము బాగా లాస్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఉండబుద్ది కాక సొంతూరైన మాచెల్లి వెళ్ళినాం. మేము మాచెల్లి వెళ్ళిన తర్వాత మా ఆయన ఇంట్లోనే ఉండి దోయిగా యూట్యూబ్ ఛానల్ చూసిండు. అయితే మా బాబు అక్కడ ఒక సెంట్ ఇల్లు ఉంది మాకు మాచెల్లో. ఒక సెంట్ ఇల్లు ఉంటే ఆ సెంట్ ఇల్లు అమ్మేసి మేము లాస్ అయినాం కదా, బాగా బాధలలో ఉన్నాం అని చెప్పేసి మా బాబు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత అమెరికా పంపించాలనుకున్నా సార్. అక్కడ ఒక 2-3 సంవత్సరాలు చదువుకుంటే జాబ్ చేసుకుని కొంచెం మేము డెవలప్ అవుతాం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి పంపించాలని ఆలోచనతో ఇల్లు అమ్మినాం సార్. మేము ఇల్లు అమ్మితే మాకు 5-6 లక్షలు వచ్చినాయి డబ్బులు. 5-6 లక్షలు చేతిలో పెట్టుకొని బాబుని పంపించే ప్రయత్నంలో ఉన్నాం. అయితే మా ఆయన అందులోకి యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్ ఛానల్లో ఇట్లా పెట్టుకుందాము, ఒక 5-6 నెలల తర్వాత బాబుని పంపిద్దాం, ఈ డబ్బులు ఏంది ఈ గాడిదల పారానికి పెడదాము, తర్వాత 4-5 నెలల తర్వాత బాబుని పంపించేద్దాం, డబ్బులు వచ్చిన డబ్బులతో పంపిద్దాం అని చెప్పింది సార్ మా ఆయన. అంటే సరే అని చెప్పి నేను వద్దన్నా, అసలుకి వద్దు, ఇవన్నీ నమ్మొద్దు, మనం ఏమొద్దు, బాబుని మేము పంపిద్దాము, ఆయనకి ఇంకా అక్కడ చదువుకోవాలని ఇష్టం ఉంది, పంపిద్దామంటే మా ఆయన వినకుండా గాడిదల పారం యూట్యూబ్ ఛానల్లో చూసి ఆయన బాబు సార్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడిండు. పెట్టండి సార్ మేము ఇస్తాం, నెలకి వచ్చేసి 7,000-8,000 ఉంది రేటు పాలకి, 7,000-8,000 రేటు సార్ మాకు ఎట్లా ఇస్తారు అంటే మీకు 1,600 లీటర్కి ఇస్తామని చెప్పిండు. డిపాజిట్ చేయాలన్నారా, డబ్బులు కట్టాలన్నారా? ఎంత కట్టాలి? 5,50,000 కట్టినాం సార్. ఎట్లా నమ్మిరా? అంటే ముందే 5,50,000 కట్టమంటున్నారని మీకు అనుమానం రాలేదు సార్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో అంతా వాళ్ళు గ్రాండ్ గా చేసిన, కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేయటం అవన్నీ బాగా అడవుడు చేసిండ్రు కదా సార్, మేము నమ్మినాం. ఇప్పుడు కలెక్టర్ ని ఏంటంటే ఇప్పుడు గాడిదల పాలు తాగితే మంచిది సార్, ఉపసానికి, ఆయాసానికి, నిమ్ముకి, హెల్త్ పరంగా మంచిది, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు, దీని వల్ల అందరికి ఉపయోగమే కానీ నష్టం ఏమి లేదు సార్ దీనికని అని చెప్పేసి అంత పెద్ద కలెక్టర్ సార్నే మోసం చేసిండు. అయితే మేము వాడి దగ్గర మోసపోవడానికి ఏముంది సార్, ఆయన వచ్చి ఓపెనింగ్ చేసి అన్ని ఇట్లా ఉండే కదా అని చెప్పేసి మేము నమ్మి ఇచ్చేసి పెట్టినాం సార్. మేము దాదాపు ఇప్పుడు 60 నుంచి 70 లక్షలు పెట్టుబడి పెట్టారు కదా, అంటే వాళ్ళు అంటే ఏమని చెప్పారు, అసలు ఏమైనా ఇచ్చిర్రా దానికి సంబంధించి? మంచిగా కావాలా, గాడిదలు మేమే ఇస్తాం, మాకు ఒక్కొక్క గాడిదకి వచ్చేసి 80,000, 90,000, ₹1,00,000, ₹1,20,000 అని చెప్పింది సార్. మేము బయట కొనాలంటే లోకల్లో గాడిదలో చిన్నగా ఉంటాయి, అవి ఒక గిద్ద అరసోడే ఇస్తాయి, అంతకు మించి ఎక్కువ ఇయ్యో పాలు. అవి గుజరాస్ట్ గాడిదలు అయితే ఒక్కొక్క గాడిద ఒక్కొక్క లీటర్ ఇస్తాయి. అవి గుర్రాలంతా సేమ్ గుర్రాలు ఉన్నట్టే ఉంటాయి, అవి గాడిదల్లాగా అసలు కనపడవు. పంపించలేదు సార్, ఆయన పంపించట్లేదని మళ్ళా మేము బయట వడ్డీలకు తీసుకొచ్చుకొని మేము ఆ డబ్బులతోటి మేము బయట కొనుక్కొచ్చుకున్నాం సార్. మళ్ళా మేము తెచ్చుకున్నాం. వాళ్ళకి మీరు ఇచ్చింది ఎంత అమౌంట్? ఎవరికి సార్? వాళ్ళకి మేము గాడిదలు కొనుక్కొచ్చిన వాళ్ళు కాడ అది మా ఆయనకు తెలుసు సార్. ఒక్కొక్క గాడిద ఎంత తెచ్చిండో ఉంటది సార్. ఆయన 1,20,000 చెప్పిండు కదా, బయట అయితే 30,000-40,000 వచ్చినాయి అంటుంది సార్. ఇప్పుడు ఇందులో ఎవరు మీకు మోసం చేసిన వాళ్ళు? ఇందులో ఇప్పుడు మీరు ఫోటోలు సార్ 5 ఉన్నారు, వాళ్ళు 5 చేతులు ఉండే. ఎప్పుడైనా వాళ్ళని వచ్చింది సార్. మేము ఫస్ట్ మేము ఓపెనింగ్ చేసుకుని ఇదంతా పెట్టడానికి అగ్రిమెంట్ రాపించుకోవడానికి గిరి సార్, ఆయన అక్కడ బాబు సార్ పక్కన ఆయన ఈయన వచ్చింది సార్. నెల పాలు తీసుకెళ్ళడానికి కూడా ఈ పింక్ కలర్ షర్ట్ ఆయన వస్తారు. నడిపారు చాలా 2 సంవత్సరం దాకా వచ్చింది సార్. పాలు తీసుకెళ్ళి నీట్ గా ఉండాలనే వాళ్ళు.
అంతా షెడ్ కావాలా, షెడ్ సీసీ కెమెరాలు కావాలి, అన్ని కావాలని చెప్పేసి మమ్మల్ని అంతా పెట్టించండి సార్. ఎప్పుడు మోసపోయారని తెలిసింది మీకు? ఇప్పుడు 2 సంవత్సరంన్నర నుంచి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్తుండ్రు సార్. డబ్బులు ఇవ్వట్లేదు మాకు కానీ మాకు 30 లక్షల దాకా డబ్బులు రావాలా. మేము పెట్టింది పెట్టుబడి 60-70 దాకా పెడితే మాకు ఇప్పుడు పాల డబ్బులు, ఓన్లీ పాల డబ్బులే మాకు 30 లక్షలు రావాలి సార్. మాకు బాబాయ్ ఇచ్చిండు. వేయలేదు సార్. వేయొద్దు, నేను చెప్పినప్పుడు వేయండి అని చెప్పిండు. ఆయన దగ్గర తప్పితే వేరే వాళ్ళ దగ్గరకి ఇవ్వద్దు, ఆయన దగ్గర ఇయ్యాల పాలు. 3 సంవత్సరాల దాకా నాకే ఇయ్యాల. 3 సంవత్సరాలు మించి మధ్యలో ఎవరికన్నా ఇస్తే నీకు డబ్బులు ఇయ్యను, రిటర్న్ నేను తీసుకున్న ఇయ్యను, నీకు రావాల్సిన డబ్బులు ఆయన దగ్గర చేయించుకుంటా. ఏం పేరు సార్? ఇది నాది సార్. ఇది గిరి ఇప్పుడు మాకు 70 లక్షలు, 60 నుంచి 70 లక్షల దాకా నష్టపోయింది. కలెక్టర్ ఎవరు అన్నారు కదా ఓపెన్ చేసి, మరి వాళ్ళందరినీ కలిసిరా? మరి కలవలేదు సార్, వేరే పారం వాళ్ళు కలిసిండ్రట సార్, మేము వెళ్ళలేదు. మరి వీళ్ళకి ఫోన్లు చేస్తే ఏంటి పరిస్థితి? ఫోన్ ఎత్తట్లేదు సార్, ఫోన్ ఎత్తట్లా. మెసేజ్లు పెడితే మెసేజ్లు రిప్లై లేదు. చూస్తుండగానే దేనికి సమాధానం లేదు. ఒకవేళ చూసినా గానీ ఈ నెల ఆగండి, ఈ 15 రోజులు ఆగండి, ఇన్నాళ్ళ నుంచి చూస్తుండ్రు. మొన్న కూడా 15వ తారీఖు ఇస్తానని చెప్పిండు, ఇవ్వలేదు. మళ్ళీ ఈ రోజు 15వ తారీఖు వచ్చింది కదా, నిన్న అడిగితే ఇన్నాళ్ళ నుంచి చూసిండ్రు, ఈ నెల అక్కడ దాకా చూడండి అంటుండ్రు. 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం సార్. 2 సంవత్సరాల నుంచి మేము అందరం మా పిల్లలు చదువులు మానేపించి మాకు తినటానికి లేక వడ్డీ తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి తిట్టడం, అమ్మల పిల్లల్ని తిట్టడం, వాళ్ళు తిట్టి వెళ్తుంటే మాకు సామలాక బతకలాక ఏడుతున్నాం సార్. మాకైతే లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు, ఆయన రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. దాదాపు 400 కుటుంబాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. 400 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కి సంబంధించి కూడా కొన్ని చెక్లు ఏవో వాళ్ళు ఇచ్చారు, అవి కూడా బౌన్స్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం వ్యక్తితో. అన్న, మీరు ఎన్ని సంవత్సరాలు అన్న? నేను కట్టి 1.5 year అయింది. 1.5. ఎట్లా మీరు అంటే ఎట్లా చూసారు? అంటే ఓన్లీ టీవీలోనేనా లేకపోతే? ఒకటి ఫస్ట్ యూట్యూబ్ లో వీడియో చూసి నేను వీళ్ళని అప్రోచ్ అవడం జరిగింది. యూట్యూబ్ లో వీడియో చూసి నేను అప్రోచ్ అయిన తర్వాత తిరువన్వేలు రమ్మన్నారు. తిరువన్వేలు వెళ్ళిన తర్వాత బాలాజీ గారు మాట్లాడారు. ఎందుకంటే బాబు సార్ కి, గిరి సార్ కి తెలుగు రాదు, బాలాజీ గారికి తెలుగు వస్తుంది. మనతో మాట్లాడి మనకి డాంకీ అంటే ఏంటి, అసలు దాని మిల్క్ లో ఉన్న పోషకాలు ఏంటి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడే కరోనా అవడం వల్ల మనకి ₹1 వస్తుంది, మన వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది అని 2 రకాలుగా ఆలోచించే మేము దీనిలో ఒక అడుగు ముందుకేయడం జరిగింది అన్న. అయితే ఫస్ట్ మేము 50,000 కట్టించుకొని మనకి క్లాస్ చెప్పినారు. క్లాస్ చెప్పిన తర్వాత చెప్పడానికి కూడా డబ్బులు కట్టించుకున్నారు. 50,000 కట్టించుకొని LCD స్క్రీన్ పైన క్లాస్ చెప్పినారు. మీరు చదువుకున్న వ్యక్తే కాబట్టి మీకు అప్పుడు డౌట్ రాలేదా? అంటే ఇట్లా 50,000 కట్టమంటున్నారు, క్లాస్ కి అసలు ఎక్కడ లేదు కదా? రాలేదన్న. అంటే అప్పుడు ఆ రోజు నిన్న ఉన్న మైండ్ సెట్ ఏంటి అంటే, కొత్త బిజినెస్ లోకి వెళ్ళాలి, సో వెళ్ళేటప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని అట్లా ఆలోచించినా గానీ 50,000 అది అంత పట్టించుకోలేదు ఆ రోజు. కానీ తర్వాత ఫ్రాంచైజ్ కి 5.5 లక్షలు కట్టమన్నారు అన్న. అప్పుడు మాత్రం నేను అడిగిన, ఫ్రాంచైజ్ కి 5.5 లక్షలు నేను కట్టలేను సార్, జర ఏమైనా తక్కువ అమౌంట్ చేయండి అంటే, మీరు రాయల్టీ అంటే చూడండి అంటే, లేదు 5.5 lakh కట్టాల్సిందే, 5.5 lakh కడితే మాకు నమ్మకం ఉంటది, మీరు మమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళకి ఎవరికి మీరు పాలు పోయడానికి ఉండదు, మీరు ఈ 5.5 లక్షలు మాకు భరోసాగా ఉంటది అని చెప్పి 5.5 లక్షలు కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసినారు అన్న. అగ్రిమెంట్ చేసిన 1 week కి మళ్ళా ఫోన్ చేసి రాజస్థాన్ నుంచి డాంకీస్, ఫస్ట్ మమ్మల్ని బయటనే తీసుకోమన్నారు డాంకీస్. బయట నేను రాజస్థాన్ పోయి నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఒక 50,000 45,000 ఉండే డాంకీ వీళ్ళ తర్వాత వీళ్ళ దగ్గర తీసుకోమన్నారు. అవి 90,000 ₹1,00,000 అన్న. అంటే అప్పుడు నేను కొంచెం వాయిస్ రేజ్ చేసి మళ్ళీ నేను ఫోన్ లో నా మాట వినలేదని చెప్పి మళ్ళీ తిరువన్వేలు వెళ్ళి నేను బాలాజీ గారితో మాట్లాడడం జరిగింది. అన్న, ఇది నేను ఇక్కడ నుంచి తీసుకుంటే నాకు డబుల్ ద ప్రైస్ అవుతుంది, నా ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోతుంది, నేను అనుకున్న దానికి డబుల్ అవుతుంది అన్న. అంటే లేదు బాబు సార్ రూల్స్ మార్చారు, మీరు కంపల్సరీ మా దగ్గరనే తీసుకోవాలి అన్నప్పుడు నేను అనుకున్న, వీళ్ళు ఈ పాల నుంచి కాకుండా దీని నుంచి కూడా ఇంకేమైనా కొంచెం లాభం పొందడానికి అడుగుతున్నారు అని అనుకొని నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది.
మళ్ళీ నేను చాలా రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ అస్ డూ వాట్ వి సే ఆర్ ఎల్స్ యూ కెన్ గో, వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ అని చెప్పి బాబు సార్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా నేను బాలాజీ గారిని ఎంత రిక్వెస్ట్ చేసినా కాకపోయేటప్పటికి సరే అని చెప్పి ఓకే అన్న నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి నేను అప్పుడు ఫస్ట్ 10 lakhs తీసుకెళ్ళిన, అప్పుడే 10 lakhs ఇచ్చిన. దాని తర్వాత మిగిలినంత నేను చెక్ త్రూలో పేమెంట్ చేసిన వాళ్ళకి. విత్ ఇన్ వీక్ 2 weeks లో నేను పేమెంట్ చేసిన తర్వాత నాకు డాంకీస్ పంపిస్తా అన్నారు, పంపించలేదు. అప్పటికి నేను ఇంకా షెడ్ అరేంజ్మెంట్, గ్రాస్ ఇవంతా చేసుకొని రెడీగా ఉన్నాను. నేను రెడీగా ఉన్నాక ఓకే సార్ ఐఎమ్ రెడీ అన్నప్పుడు పంపిస్తా అన్నారు, పంపించలేదు. అనంతపూర్ లో మా డాంకీ రాజస్థాన్ నుంచి అనంతపూర్కి వస్తే అక్కడ నుంచి మీరు పికప్ చేసుకోవాలి అంటే అనంతపూర్ కూడా 2 సార్లు వెళ్ళాము. వెళ్తే కూడా అక్కడ ఎవరు మాకు సమాధానం చెప్పేవాళ్ళే లేరు. మేము ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్ళిన తర్వాత వీళ్ళు మన ఫోన్లు లేపరు వీళ్ళు. అట్లా జరిగింది. సో వీఆర్ ఇన్ బిజీ. మేము వేరే యుఎస్ క్లయింట్స్ తోటి మాట్లాడుతున్నాము, కొరియన్ క్లయింట్స్ తోటి మాట్లాడుతున్నాము. అట్లా చెప్పి మమ్మల్ని అవాయిడ్ చేసినారు అన్న. ఒకసారి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఒకసారి గుంటూరు దగ్గర వచ్చినప్పుడు మీటింగ్ జరిగింది. శివ ఫార్మ్స్ అని చెప్పి మనకు తెలిసిన అన్న వాళ్ళదే ఫామ్ ఉండే. అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కొంతమంది ఫ్రాంచైజర్స్ అప్పటికి 3 నెలల నుంచి చెక్కులు పడట్లేదు అది ఇది అని అడిగితే మనకి ఇష్యూ అయింది అని చెప్పి 10 కోట్ల రూపాయలు మనకి వచ్చేది ఉంది అని చెప్పి చెక్కు కంపెనీ వాళ్ళు ఇచ్చిన చెక్కు చూపెట్టారు, ప్లస్ మాకు వస్తుంది అన్నారు. అప్పుడు కూడా నేను ఈ చుట్టుపక్కల ఫ్రాంచైజెస్ ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇప్పటివరకు అయితే మనకి ప్రాబ్లం రాలేదు, ఇప్పటివరకు బానే ఉంది. ఇప్పుడు ఈ 3 months నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్పారు. నేను అప్పుడే డబ్బులు కట్టినా. నేను తర్వాత అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే ఎప్పుడు మోసపోయామని తెలిసిందంటే ఎప్పుడు ఇది మోసపోయామని తెలిసింది అంటే నేను నవంబర్ లో వెళ్ళినప్పుడు డిసెంబర్ లో పంపిస్తానన్నారు. డిసెంబర్ లో డాంకీస్ పంపించలేదు, జనవరి అన్నారు, సంక్రాంతి టైం అన్నారు. సంక్రాంతి టైంలో పంపించకుండా అప్పుడు గిరిగారు ఏమన్నారంటే, గిరిగారు బాలాజీ గారు ఇద్దరు ఉండే ఏమన్నారంటే కొంచెం మనము నిఖిల్ మార్చ్ వరకు ఇబ్బంది ఉంది, ఏప్రిల్ నుంచి మేము మిల్క్ తీసుకుంటాము, మార్చ్ వరకు ఇబ్బంది ఉంది, మే నుంచి మీకు చెక్కులు వస్తాయి, మేము వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాము, వేరే కంపెనీ కొరియన్ కంపెనీతో టైఅప్ అవుతున్నాము, ఇప్పుడున్న కంపెనీ నుంచి మనం బ్యాక్ అవడం జరిగింది. సో అది అవ్విన తర్వాత మేము చేస్తాము. ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజెస్ ఎవరైతే గొడవ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మనం కట్ చేసేస్తున్నాము. మన వల్ల వాళ్ళు బాగుపడ్డోళ్ళు కానీ మనం ఎవరి మీద బాగుపడలేదు. సో మనం వాళ్ళని కట్ చేసేసి చెప్పినారు, మేము వాళ్ళని కట్ చేసేసి ఎవరైతే గొడవ చేస్తున్నారో, ఎవరైతే మన కంపెనీ తోటి నమ్మకంగా లేకుండా వెనకాల ఇట్లా కుట్ర పొందుతున్నారని మనల్ని చెప్పేటప్పటికి మేము కూడా నమ్మి అప్పుడు ఆగిన నేను. దాని తర్వాత మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయిన తర్వాత కూడా నేను అడిగినప్పుడు అప్పటికే బయట అందరూ చెప్పేసినారు మనం మోసపోయినాం అయిపోయింది అని చెప్పి. ఇంకా నేను తర్వాత కూడా ఒక 4-5 సార్లు అప్రోచ్ చేయాలంటే ఇట్లా మోసపోయామని తెలిసిన తర్వాత ఎవరిని కలిసారు మీరు? డైరెక్ట్ నేను తిరువన్వేలు వెళ్ళి సార్ వాళ్ళనే కలిసిన. నేను బాబు గారిని కలిసి బాలాజీ అన్నతో చెప్పిన, అన్న ఇక ఇట్స్ బీన్ చాలా లాంగ్ అయిపోయింది, నేను కూడా బయటకు వెళ్ళి డబ్బులు తెచ్చిన, సో ఫస్ట్ మీరు నా అమౌంట్ నాకు వెనకకి ఇచ్చేస్తే నేను ఇంట్రెస్ట్ ఎలాగో నేను అప్పటికి కడుతూనే వచ్చేసా మంత్లీ. అప్పటికి నేను 8 months కట్టిన. ఇక నాకు అవుతలేదు అన్న, ఇది నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నాకు సపోర్ట్ లేదు, నేను బయటకు వెళ్ళి డబ్బులు తెచ్చుకొచ్చి చేసిందే ఇది, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను అని చెప్తే నాకు చెక్లు ఇవ్వడం జరిగింది. నేను ఏ అకౌంట్ నుంచి అయితే నేను ట్రాన్స్ఫర్ చేశానో వాటి నుంచే నాకు చెక్లు ఇచ్చారు. ఆ చెక్కులు కూడా బౌన్స్ అయినాయి అన్న. చెక్కులు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన చెక్లేనా? ఇవన్నీ వాళ్ళు ఎంత రావాలి నాకు? 45 lakhs రావాలి. అంటే ఒక 10 lakhs నేను డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది నాది, షెడ్ గానీ ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టుకున్న పెట్టుబడి ఇక్కడ పెట్టి చెక్లు పని చేయలేదు, అన్ని బౌన్స్. ఇప్పుడు బౌన్స్ అయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసి కలిసి ఇంకా అక్కడికి వెళ్ళలేదు కానీ నేను ఫోన్ లో అడిగిన, అంటే వాళ్ళు అక్కడ వస్తాను అని చెప్తే మేము ఇక్కడ లేము, మేము వేరే కంట్రీలో ఉన్నాము, మేము అక్కడిక్కడ తిరుగుతున్నాము అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ కాల్లో మాట్లాడిండే, డైరెక్ట్ కాల్ లేకపోతే వాట్సాప్ కాల్లో మాట్లాడితే నిజంగానే బయట ఉన్నారేమో అనుకున్నాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, మేము కంపల్సరీ మేము సెట్ చేస్తాము, ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, యు ఆర్ లైక్ మై బ్రదర్, నువ్వు ఇంత దూరం ఎందుకు వస్తావు అని యాజ్ ఆన్ టుడే కూడా అదే చెప్తారు. పరిస్థితి ఏంటి ఇప్పుడు? మోసపోయినాం ఇక మీ ప్రెస్ త్రూలోనే పబ్లిక్ కి తెలిసి ఇంకోసారి యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఒకటి ఇంకెవరు మాలాగా మోసపోకూడదు, 2 మీ త్రూలో సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అటుపక్క ఆంధ్ర లోకేష్ గారు కానీ మాకు ఏదైనా కొంచెం మీరు తమిళనాడు సీఎం తోటి మాట్లాడి మాకు ఏదైనా సాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాం అన్న. ఫ్రాంచైజీలు ఇది చేశాడండి, తెలుగు వాళ్ళ మీదే ఇది చేస్తూ ఆయన కన్నేసి బాగా మమ్మల్ని యూట్యూబ్ ద్వారా మాకు తెలుగు ప్రజలకే యూట్యూబ్ లో
క్లియర్ కట్ గా తెలుగులోనే ఇంత 7,000 రూపాయలు పాలు 1,600 ఇస్తాను, 10 సంవత్సరాలు ఉంటుంది బిజినెస్ అని చెప్పి 5.5 లక్షలు అండి ఫస్ట్ డిపాజిట్. ఆ డిపాజిట్ కూడా పాలు నాకే ఇవ్వాలి కాబట్టి తీసుకుంటున్నా, వేరే కంపెనీస్ వస్తే మీరు ఇస్తే నేను ఒప్పుకున్న కంపెనీతో ఇబ్బంది పడతానని చెప్పి తీసుకున్నాడండి. తర్వాత 3 నెలలు ఇచ్చాడండి. 3 నెలల తర్వాత గాడిదలు నా దగ్గరే కొనాలని మాట తిప్పేశాడండి. ఫస్ట్ 20 లక్షలతో మొదలు పెట్టి 60 లక్షలు చేరుకుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షెడ్ 70 లక్షలు అండి మాకి షెడ్ ఒక్కరి అట్లా అందరివి ఉన్నాయండి. ₹1,00,00,000 90 లక్షలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది మోసపోయారు ఇలా? 400 కుటుంబాలండి, 400 మంది. అంటే అంత బ్లైండ్ గా మీరు ఆయన ఎలా నమ్మారు? ఎందుకంటే ఆయన ఎన్ఆర్సి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారండి ఇనాగ్రేషన్ కి, కలెక్టర్ వచ్చాడు. కొత్త బిజినెస్ ఇది, కలెక్టర్ వచ్చిన దాని వల్లనే మేము నమ్మాల్సి వచ్చింది. ఎన్ఆర్సి వాళ్ళండి మొత్తము అనిమల్ హస్బెండరీ అండి, అంతా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు వచ్చి ఓపెనింగ్ చేశారండి, వాళ్ళు వచ్చి న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫంక్షన్ చేశారండి. దాన్ని చూసి కూడా ఒక 100 మంది బలైపోయారండి. ఒక్క దగ్గర ఓపెన్ చేసిన తర్వాత మరి ఒక 10 మంది, ఒక్కొక్క దగ్గర 10 మంది ఓపెన్ చేయాల్సి వచ్చిందండి. ఒకరిని చూసి ఒకరిని చూస్తూ ఒకరిని అలా చేయాల్సి వచ్చింది. ఎవరైతే ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు బయటికి రాలేకపోతున్నారు. గాడిదల బిజినెస్ సిగ్గుచేటు, మేము వచ్చి చెప్తే ఏమనుకుంటారో, మా మర్యాద పోతుంది అన్నట్టు వాళ్ళలోనే కుమిలిపోతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే రెడీగా ఉన్నారండి. మేము చెప్పుకుంటున్నామండి, కలిసామండి అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కలిసాము. డిఎస్పీ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము. అందరూ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు రాజకీయ పరంగా అక్కడ వాళ్ళు మమ్మల్ని తొక్కేసి మమ్మల్ని పిలిపించి మేము డబ్బులు సెటిల్ చేస్తాం రాండి అని చెప్పి పిలిపించి మమ్మల్ని కొట్టి పంపించారు సార్. వాళ్ళు కొట్టి పంపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఖచ్చితంగా మేమైతే మీ చేతనైతే మీరు చేసుకోకండి, మీకు ఎక్కడికైతే చెప్పుకున్నా మాకేం కాదు, మేము చేయగలం అని చెప్పేసి వాళ్ళు అడ్డం తిరిగారు సార్. వాళ్ళు ఇద్దరు నా కూతురే బాబు. వాళ్ళు సార్ ఇది యూట్యూబ్ ద్వారా చూసాం సార్. యూట్యూబ్ ద్వారా చూసి ఒకసారి వాళ్ళు కాల్ చేసాం సార్. కాల్ చేస్తే దాంట్లో యూట్యూబ్ లో కూడా ఏముందంటే కలెక్టర్ సార్ వచ్చి ఓపెన్ చేయడము, నెక్స్ట్ పోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళతో చేయడం వల్ల ఇది మంచి బిజినెస్, ఎవరు దీంట్లో మోసం ఉండదు అనుకున్నాము. ఒకసారి కాల్ చేసాము. వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం, మాది అయింది లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆయన ఏమన్నాడంటే సోనిక ఉంది మాకు మొత్తం సోనిక ద్వారా మీరు మాట్లాడండి అన్నారు. ఆమె నెంబర్ ఆమె ఫోన్ చేసింది మాకి. ఫోన్ చేసి సార్ మాది మంచి బిజినెస్ సార్, ఇది మేము దీంట్లో చాలా 10 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చేస్తున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు బాగా సెటిల్ అవుతారన్నారు సార్. దీని ద్వారా మేమేమనుకున్నామంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మామూలుగా పాల బిజినెస్ చేస్తాను, ఏదో ఆర్థికంగా బాగానే ఉన్నాము. అట్లాంటిది ఒక 20 లక్షలు ఏడోసో డబ్బు సోపో చేసుకుని డబ్బులు దాంట్లో పెట్టాము. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బాగా ఫస్ట్ ఒక 3 months 4 months బాగా ఇచ్చారు సార్. మా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్న టైంలో కావాలని ఇదంతా పెద్ద ప్లాన్ చేసి ఒక 400 మందిని దీంట్లో జాయిన్ చేయించుకొని మమ్మల్ని రోడ్డును వేసేసాడు సార్. యు బాబు అని అతను ఉన్నాడు సార్. అతను ఏం చెప్పాడంటే స్టాలిన్ సార్ వీళ్ళంతా మాకు బాగా రాజకీయ పరంగా మాకు బాగుంది, ఇబ్బంది లేదు అనేసి ఒక ₹1,00,00,000 మేము సంవత్సరానికి ₹1,00,00,000 మేము ఆయనకి రాష్ట్రానికి ఇస్తాము అని కూడా చెప్పినారు సార్. అట్లా చేసి రాజకీయ పరంగా మమ్మల్ని కొంచెం భయపెట్టించే విధంగా చేశాడు సార్ అతను. మరి ఇప్పుడు ఎవరినైనా అప్రోచ్ చేయరు? ఇక్కడ మనం మొన్న కూడా లాస్ట్ మంత్ కూడా మేము నారా లోకేష్ సార్ కూడా కలిసి మా బాధ చెప్పుకొని ఆయనకి ఇచ్చాం సార్. సార్ కూడా ఏమన్నారంటే డిఎస్పీ సార్కి మీ ఫైల్ పంపిస్తామన్నారు. మళ్ళీ అది ఇంకా వెనక సార్ ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వెనక తిరిగి రాలేదు. ఖచ్చితంగా చేస్తానని ఆశతో ఉన్నాం సార్. మా డబ్బులు మాకు ఇస్తే మా పిల్లల్ని మేము కొంచెం లైఫ్ లో సెటిల్ అవుతాం సార్. ఎందుకంటే కనీసం స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం సార్. లాస్ట్ డే నిన్నలాగా మొన్న కూడా బ్యాంక్ వాళ్ళు మా ఇళ్ల కాడికి వచ్చి మీరు డబ్బులు కట్టండి, వాళ్ళతో మాకు సంబంధం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న విధంగా మమ్మల్ని ప్రెజర్ చేసి చాలా ఇబ్బంది పెట్టినారు సార్. లాస్ట్ కి ఆడపిల్లల కమ్మలు ఉన్నది కూడా మీరు కుదపెట్టుకోండి, మాకు డబ్బులు కట్టండి అనే విధంగా వాళ్ళ ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మా బాధలు అనేది మా డబ్బులు ఎట్లా వస్తాయనే తెలియడం లేదు సార్. 18 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నాడు, ఇదో ఈ నెల రేపు నెల అన్నిటి చెప్తానే వస్తున్నాడు. లాస్ట్ డే నైట్ కూడా అతను మళ్ళీ మెసేజ్ చేసి మీరు అక్కడికి ప్రెస్ మీట్ కి వెళ్ళొద్దండి, 31st మళ్ళీ మీకు క్లియర్ చేస్తానంటాడు. కావాలని రోజుకు ఒక మాట చెప్పాను. నాది ఒక 25 లక్షల దాకా నేను లాస్ అయిపోయాను సార్. నేను పాల వ్యాపారం చేసుకున్నాను.
ఖచ్చితంగా 100 పైన అయింది సార్. ఇది ఏమంటే అందరూ బయట పడ్డం లేదు సార్, వాళ్ళు చెప్పుకోలేకున్నారు అంతే. ఈ బాబు గాని సోనిక గాని ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళందరూ ఏడున్నారు మరి? వాళ్ళు ఏమో తిరునెల్వేలిలో ఉన్నాడు మేడం. ఫోన్ మెసేజ్ చేస్తుంటే మన మెసేజ్ అన్ని చూస్తున్నారు, కానీ రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు. కాల్ చేసి ఎత్తడం లేదు మేడం వాళ్ళు. అసలు వాళ్ళు ఎలా ఉందంటే ఒక కుక్కని ఒక జంతువుని మనం ఎట్లా చూస్తామో కేసు పెట్టాం మేడం. కేసు పెడితే సార్ వాళ్ళు ఏమన్నారంటే మీరు అందరూ కలిసి ఒక విధంగా ఉంటే పర్వాలేదు అంటారు. వీళ్ళలో కొంతమంది బయట రావడానికి దానివల్ల అసలు ఆడికి మేమున్న కొంతమంది కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు ఏమో తీసుకున్నారు. అది ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది మేడం. ఎప్పటి నుంచి 18 నెలల నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉందా? 18 నెలల నుంచి అంటే ఒక లాస్ట్ ఒక 1 year నుంచి జరుగుతుంది మేడం. ముందు అంతా వీళ్ళు మేము ఇస్తామంటే వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు మేడం. ఇస్తారేమో నమ్మకంతో, కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు మేడం. మోసం చేస్తానే ఉన్నారు.